మహిళా శక్తి బృందాల ద్వారా బాలికలు మహిళలకు మరింత రక్షణ ఏర్పడుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ బి బిందు మాధవ్ పేర్కొన్నారు. మహిళా బాలికల భద్రత రక్షణకై ఉద్దేశించబడిన శక్తి బృందాలను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ప్రారంభించారు. ఈ పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాకి 4 శక్తి టీంలలో మంజూరు అయ్యాయని తెలిపారు. కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో 1, పెద్దాపురంలో మరొకటి, కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 2 టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయంలో జరిగే ఈవ్ టీజింగ్ లు అడ్డుకోవడంతో పాటు బాలికలు, మహిళలకు అవేర్నెస్ కల్పిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పాటిల్, మనీష్ రాజు, కాకినాడ జిల్లా డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడం సార్ ఇలా తిరగండి సార్ ఫేస్. ఓకే కూడా తీసుకుని పోలీస్ స్టాఫ్ కూడా తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తుంది. చెప్తున్నారు సపోర్ట్ మా దగ్గర నుంచి కూడా ఏదైనా ల్యాకింగ్ ఉంటే పోలీస్ దగ్గర నుంచి మీకు కావాల్సిన సపోర్ట్ ఏదైనా ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్. మనందరం కలిసి ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయాలి, క్రైమ్ అండ్ అట్రాసిటీస్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గించాలి. 2025 ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శక్తి యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్తో పాటుగా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ సబ్ డివిజన్కి 1, అట్లానే హెడ్ క్వార్టర్లో 2 శక్తి టీమ్స్ ఫామ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో 2 సబ్ డివిజన్స్లోనూ 2 శక్తి టీమ్స్, అట్లానే హెడ్ క్వార్టర్లో 2 శక్తి టీమ్స్, మొత్తం 4 శక్తి టీమ్స్ ఫామ్ చేశాము. ఆ శక్తి టీమ్స్ అన్నీ కూడా ఉమెన్ ఎస్ఐ హెడెడ్ అయి ఉంటాయి. ఉమెన్ ఎస్ఐ విల్ లీడ్ దిస్ శక్తి టీమ్స్. వీళ్ళకి మ్యాండేట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది. ఎక్కడైతే ఈవ్ టీజింగ్ కానీ హెరాస్మెంట్ టువర్డ్స్ ఉమెన్ కానీ ఉంటుందో ఆ ప్లేసెస్లో వెళ్ళి పెట్రోలింగ్ చేయటం, అట్లనే ఎక్కడైతే ఉమెన్ మీద అట్రాసిటీస్ ఆర్ క్రైమ్ జరిగే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ అంతా సర్వేలెన్స్ పెట్టుకోవటము, అట్లనే స్కూల్స్ ఆర్ కాలేజెస్ వదిలిపెట్టే టైంలో ఎక్కడైతే ఈవ్ టీజింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుందో అట్లాంటి చోట్ల తిరుగుతూ ఉండి అవన్నీ ప్రివెంట్ చేయటము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చేయడంతో పాటుగా వాళ్ళు అవేర్నెస్ కూడా కల్పించాలి ఉమెన్కి. వాళ్ళకి ఏమైతే లాస్లో ప్రొటెక్షన్స్ ఉన్నాయి, అట్లనే ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా వెంటనే శక్తి యాప్ని యూజ్ చేయాలి, ఇట్లాంటి అవేర్నెస్ కూడా కల్పించడం గురించి వాళ్ళకి డ్యూటీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళు ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నింటిలోనూ అడిషనల్ సపోర్ట్ కావాలంటే లోకల్ పోలీస్ని అడిగితే వీ విల్ గివ్ దమ్ ఎక్స్ట్రా బీట్స్ ఇన్ దోస్ ఏరియాస్. అట్లానే డ్రోన్ సర్వేలెన్స్ కావాలంటే డ్రోన్ కూడా పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా సీరియస్ ఇష్యూ ఉంటే కనుక వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో రికార్డ్ చేసి ఇమీడియట్గా ఎస్హెచ్ఓని కనుక కాంటాక్ట్ చేస్తే వీ విల్ గివ్ దమ్ సపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ ఆల్సో. ఈ రోజు నుంచి ఈ శక్తి టీమ్స్ యాక్టివ్గా పర్ఫామ్ చేసి వాళ్ళు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ని తగ్గించాలి, అట్లనే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ని పెంచాలని ఆశిస్తున్నాం.